మెదక్ జిల్లా నిజాంపేట ముంపు గ్రామాలైన నస్కల్ రాంపూర్ గ్రామాల్లో 40 మంది ఎస్డీఆర్ఎఫ్ ఎన్టీఆర్ఎఫ్ బృందాలు గ్రామాల్లో అలర్ట్ గా ఉన్నాయని నిజాంపేట తహసీల్దార్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి బీబీపేట మండలంలో గల పెద్ద చెరువుకు గండి పడడంతో వరద ఉధృతి అధికమైందని గురువారం రాత్రి ముంపు గ్రామాల్లో గల ప్రజలను పాఠశాలలో రైతు వేదికలో సుమారు 400 మంది గ్రామస్తులకు భోజనాలు కల్పించి సురక్షిత ప్రాంతాల్లో ఉంచడం జరిగిందన్నారు. గ్రామాల్లో నిరంతరం పర్యవేక్షణ చేయడం జరిగిందన్నారు. గ్రామస్తులకు భరోసా కలిగి రాత్రి వేళల్లో గ్రామంలోనే బస చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు భయపడవలసిన అవసరం లేదని రెస్క్యూ టీమ్స్ ఉన్నాయని భరోసా కల్పించడం జరిగిందన్నారు. అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిందిగా మేము తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు పంచాయతీ సెక్రటరీలు కూడా ఇక్కడనే వండుకుంటూ వాళ్ళ చేస్తున్నారు. మీరు కూడా ప్రజలు కూడా సహకరించాలి. నిన్న మేము రాత్రి 12 గంటలకు కూడా ఇక్కడికి వచ్చేసరికి కొంతమంది ఇళ్ళనే ఉన్నారు. మళ్ళీ మేము తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మీరు మాకు సహకరించాలి. ఎందుకంటే మీ ఇండ్లు మాకు తెలియవు. ఇక్కడ వర్షం వచ్చేది మీకే తెలుస్తుంది. లోతట్టు ప్రమాదం కావున రాంపూర్ నస్కల్ గ్రామ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని నేను విన్నపిస్తున్నాను. మరియు తహసీల్దార్ ఎంపీడీఓ మరియు తహసీల్దార్ ఎంపీడీఓ కార్య సిబ్బంది నిన్న ఉదయం నుంచి ఈ 2 గ్రామాలను నిరంతరం పర్యవేక్షిస్తుంటూ ఆ గ్రామ ప్రజలకు అందుబాటులో మేము ఉంటూ నిరంతరం పర్యవేక్షిస్తున్నాము. మరి ఆ ప్రజలు కూడా తహసీల్దార్ ఆఫీస్ కార్యాలయంకు ఎంపీడీఓ కార్యాలయ సిబ్బందికి సహకరించాలని చాలా జాగ్రత్తగా ఉండాలని మరి ఒకసారి విన్నవిస్తున్నాం. రాంపూర్ అందు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కనీసం 35 మంది పోలీస్ సిబ్బంది పోలీస్ విభాగం వారు కూడా నిన్న ఉదయం నుంచి వారి సేవల్ని మేము వినియోగించుకుంటున్నాము. వారు కూడా నస్కల్ రాంపూర్ ప్రజల గ్రామాలకు అందుబాటులో ఉంటూ నిరంతరం వారి యొక్క పనులు చేసుకుంటున్నారు. వర్షం వచ్చినా మళ్ళీ మనకు కట్టదిగే ప్రమాదం ఏం లేదు. ఇంకొకటి కూడా ఏంటంటే నిన్న మత్తడి పోయింది, బాగా మత్తడి పోవడం వల్ల కొట్టుకుపోయినాయి. అన్నీ కొట్టుకుపోయినాయి. ఇప్పుడు అంతా తీవ్రత లేదు కాబట్టి మనం ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం లేదు. కానీ మళ్ళీ పైనుంచి వర్షాలు బాగా వస్తే ప్రమాదం ఉంటుంది. ప్రజలందరూ ఈ 3 గ్రామాల ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిందిగా మేము తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు పంచాయతీ సెక్రటరీలు కూడా ఇక్కడనే వండుకుంటూ వాళ్ళ చేస్తున్నారు. మీరు కూడా ప్రజలు కూడా సహకరించాలి. నిన్న మేము రాత్రి 12 గంటలకు కూడా ఇక్కడికి వచ్చేసరికి కొంతమంది ఇళ్ళనే ఉన్నారు. మళ్ళీ మేము తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మీరు మాకు ఎక్కడైతే ఇప్పుడు మాకు నిజాంపేట నుంచి వెళ్ళాలంటే నస్కల్ నుంచి అక్కడ మత్తడి దిగిపోయింది, అక్కడ పోరాదు. ఇక్కడ చల్మెడ వెళ్ళాలంటే చల్మెడ రామాయపేట పోవాలంటే అక్కడ వరద ఉన్నది. ఇటు పోవాలంటే బీపేట నుంచి చెరువు దగ్గర కూడా తెగిపోతుంది. కాబట్టి మళ్ళీ పక్కనే రాంపూర్లో వాగు ఓవర్ఫ్లో అయింది. ఎందుకంటే ఆ ఓవర్ఫ్లో ఎన్నైనా మానేరు డ్యామ్ నిండింది. కాబట్టి ఎందుకు సిబ్బంది అత్యవసరంగా ఉన్నారంటే ఆ ఓవర్ఫ్లో అయిన నీళ్లు మళ్ళీ కట్టదేవితే అన్ని గ్రామాలు మునిగిపోతాయని చెప్పేసి ఎస్ఆర్డిఎఫ్ సిబ్బందిని వాళ్ళ సిబ్బందితో వాళ్ళ ఏవైతే పనిముట్లు ఉన్నాయో స్టీమర్లు కూడా అవన్నీ తీసుకొని వచ్చి కూడా వాళ్ళు ఇక్కడ ఉన్నారు.
అందరికీ శ్రమ కోర్చు ఇక్కడ రాష్ట్ర అధికార యంత్రాంగం కూడా మన కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చడం జరిగింది. ఇక్కడ ఉన్న సిబ్బందికి మేము నస్కల్ గ్రామ ప్రజల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముంపు పొద్దుగుండే ప్రమాదం కావున రాంపూర్ నస్కల్ గ్రామ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని నేను విన్నపిస్తున్నాను. మరియు తహసీల్దారు ఎంపీడీఓ మరియు తహసీల్దారు ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది నిన్న ఉదయం నుంచి ఈ 2 గ్రామాలను నిరంతరం పర్యవేక్షిస్తుంటూ ఆ గ్రామ ప్రజలకు అందుబాటులో మేము ఉండి నిరంతరం పర్యవేక్షిస్తున్నాము. మరి ఆ ప్రజలు కూడా తహసీల్దార్ ఆఫీస్ కార్యాలయంకు ఎంపీడీఓ కార్యాలయ సిబ్బందికి సహకరించాలని చాలా జాగ్రత్తగా ఉండాలని మరి ఒకసారి విన్నవిస్తున్నాం. రాంపూర్ అందు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కనీసం 35 మంది పోలీస్ సిబ్బంది పోలీస్ విభాగం వారు కూడా నిన్న ఉదయం నుంచి వారి సేవల్ని మేము వినియోగించుకుంటున్నాము. వారు కూడా నస్కల్ రాంపూర్ ప్రజల గ్రామాలకు అందుబాటులో ఉంటూ నిరంతరం వారి యొక్క పనులు చేసుకుంటున్నారు. నిజాంపేట మండలంలో మనకు కామారెడ్డి జిల్లాలలో బీవీపేట మండలం చెరువు కట్ట తెగే ప్రమాదం ఉన్నందున మనము నిన్న మధ్యాహ్నం నుండి నస్కల్, నందగోకుల్, రాంపూరు ముంపు గ్రామాలుగా వాళ్ళు అలర్ట్ చేయమని చెప్పారు. కాబట్టి మేము అందరం కలిసి ఎంఆర్ఓ టీము, ఎంపీడీఓ టీము, పంచాయత్ సెక్రటరీలు, మన ఎస్డీఆర్ఎఫ్ పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఎస్ఐ గారు కూడా అందరూ కలిసి మేము ఇక్కడ ఒక టీముగా ఏర్పడి అందరము నిన్న రాత్రి కూడా ఇక్కడ మనము ముంపు గ్రామాలు గల ఎస్సీ కాలనీ వాసులు అందరినీ కూడా హై స్కూల్కు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేర్చడం జరిగింది. అందులో భాగంగా రాంపూర్లో కూడా అక్కడ ముంపు గ్రామాలకు ఎవరైతే ఉన్నారో వారిని కూడా మేము నిన్న అందరం టీమ్గా వెళ్ళి వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు చేర్చడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మన మండలంలో ఉన్న ఈ 3 గ్రామాలకు ఎలాంటి ముప్పు లేదు. మేము ఇప్పుడు కూడా బీవీపేట చెరువు కట్ట దగ్గర కూడా వెళ్ళడం జరిగింది.